సినిమా ఇంత మంచి సక్సెస్ సాధించింది. సో డెఫినెట్లీ ఈ 3 days నుంచి చాలా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. వెరీ ఫస్ట్ డే అంటే మేము ఆల్రెడీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో సో అదే మళ్ళీ మాకు రెసిప్రోకేట్ అయింది. సో ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ద సేమ్ టైం అంటే ఆల్మోస్ట్ లైక్ ఈ 3 days ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఆల్మోస్ట్ ఈ రాబోయే డేస్ కూడా అంతే మంచి కలెక్షన్స్తో ముందుకెళ్తుందని ఆశిస్తున్నాం. ద సేమ్ టైం రోహిత్ అండ్ నందిత అంటే బేసిక్గా ఈ సినిమాలో అంటే ముందు నుంచి మేము ఏదైతే అనుకున్నాం, ఆ రిషి సావిత్రి వాళ్ళిద్దరు ఆ ప్రేమ కథకి బాగా అంటే చిన్న బ్యూటీ అది బాగా కుదిరింది. అండ్ అట్ ద సేమ్ టైం క్లైమాక్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ క్లైమాక్స్ దాని గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో, ఎంటర్టైన్మెంట్ పర్టికులర్గా ఆయన ప్రభాస్ గారు కానీ, సత్యన్ రాజేష్, సో అలా పోసాన్ గారు, మొత్తం ఆల్మోస్ట్ ఉన్న శకలక్ శంకర్, ఎవ్రీవన్, రవిబాబు గారు, జీవా, ఫిష్ వెంకట్, సో ప్రతి ఎంటర్టైన్మెంట్ చాలా బిగ్గెస్ట్ ప్లస్ అయింది మూవీకి. సో ఎంత అంటే ఆల్మోస్ట్ వెళ్ళిన ప్రతి చోట లైక్ లిటరల్గా క్లాప్స్ కొట్టేస్తున్నారు అనమాట, ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్కి ఎంటర్టైన్మెంట్ దానికి. సో ఫెల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ద సేమ్ టైం అంటే మమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ని ఇంత గ్రాండ్గా మాకు అందించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే మీన్ ఎండ్ ఆఫ్ ద డే అంటే ఈ ప్రోడక్ట్ అది బయటకు వచ్చినప్పుడు సో అది చూసుకున్నప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో థ్యాంక్ యూ సార్. ఇదే ఈ సక్సెస్, ఇదే అంటే ఇప్పుడు ఇచ్చిన పాజిటివ్ ఎనర్జీ దీంతోనే ముందుకెళ్తూ సో రానున్న డేస్లో కూడా అంతే బ్యూటిఫుల్గా మూవీ కలెక్ట్ చేస్తుందని ఆశిస్తున్నాం. విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ మీద రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించిన సినిమా సావిత్రి టైటిల్కి నందిత చాలా యాప్ట్ అయిందని చాలామంది చెప్తున్నారు. దాని తక్క మా బ్రదర్ చూడపడండి బే నువ్వే రాలేదు ఆ రోజు. ఓకే, సో ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులు కానీ మీడియా వారికి కానీ ధన్యవాదాలండి. ఈ సినిమాలో ప్రతి సీన్ డిఫరెంట్గా ఫస్ట్ టైం ఇందులో కూడా వెరైటీగా ఒక నెగిటివ్ రోల్ చేశాను. ఇందులో నాకు ఒక ధన్య బాలకృష్ణ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు మూవీలో. సినిమాలో మొత్తం ఆర్టిస్ట్ అంటే మురళీ శర్మ గారు కానీ, రవిబాబు గారు కానీ, ఫిష్ వెంకట్ కానీ, జీవా గారు కానీ, ప్రతి అజయ్, లాట్ ఆఫ్ పీపుల్, సినిమా మొత్తం అందరూ రన్ అవుతుంటారు రోజులు. సో ప్రభాస్ సీను హీరో గారితో త్రూ అవుట్ ఉంటాడు. అప్పటికి నాకు అర్థమవుతాడు విలనో తెలియదు, ఫ్రెండో తెలియదు. ఇప్పుడు నవ్విస్తూ ప్రతి సినిమాలో తనంత సక్సెస్ఫుల్గా ప్రభాస్ సీను ప్రతి సినిమాలో లేని సినిమా లేకుండా అన్ని సినిమాల్లో తనకంటూ ప్రత్యేకంగా చాటుకుని ఈ ప్రభాస్ సినిమాలో చాలా ఎక్కువ జోక్ చేశారు, కామెడీ చేశారు. సినిమాలో కొన్ని సీన్లో మేము నవ్వలేక చచ్చిపోయాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఈ సావిత్రి అనే సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందులో ముఖ్య పాత్ర మీది. ఈ పబ్లిసిటీ ఇంత రావడానికి కారణం మీరు. సో మీరు అనేవాళ్ళు ఈ సినిమాని ఇంత ఘనవిజయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అట్ ద సేమ్ టైం ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా కష్టపడి ఏ రోజు ఏ సీన్ జరుగుతుంది, ఏం జరుగుతుందని ఎవరికి ఏం అడగకుండా తను వచ్చి తనకు కావాల్సినవి, పవన్కి కావాల్సినవన్నీ ఇచ్చి ఈ సినిమాని ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్ ద సావిత్రి అంటే ఎవరో అనుకున్నాను నేను. సో ఈ టైటిల్ అందరికీ చాలా వెయిట్ ఉన్న టైటిల్. మనందరికీ తెలుసు సావిత్రి అంటే ఎవరు, ఆవిడ గొప్పతనం ఏంటి. సో ఈ సినిమాలో సావిత్రి క్యారెక్టర్ని ఎవరిని మోస్తారని ఫస్ట్లో టెన్షన్ పడ్డాం. షూటింగ్ అయిన తర్వాత సినిమా చూసినాక నందిత డన్ వెరీ గుడ్ జాబ్. ఈ క్యారెక్టర్కి పవిత్రత తీసుకొచ్చింది. సో అండ్ ద వన్ అండ్ ఓన్లీ మా హీరో గురించి చెప్పాలంటే ఇందాక ఆగరా కొంచెం 2 minutes పిలిచారు. సో సినిమా షూటింగ్లో ఎప్పుడు మేము ఒక హీరో గారితో ట్రావెల్ అవుతూ అనిపించలేదండి. ఏదో సరదాగా బయటికి వెళ్ళాం, సరదా షూటింగ్ చూసుకొని వచ్చేవాళ్ళం. తన చుట్టూ ఎప్పుడో 10 మంది మినిమం క్యారవాన్లో ఉంటారు. ఎప్పుడు ఆయన ఒంటరిగా నేను చూడలేదు. సో ఆయనకి అందరూ కావాలి. అందరితో ఇప్పుడు నాకనే కాదు, రాజేష్కి కానీ, పమ్మీ సాయికి కానీ అందరి క్యారెక్టరైజేషన్ కూడా ఆయన అందరికి ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలో అందరూ ఉండేటట్టు ప్రయత్నం చేస్తారు. సో అందుకే మాలాంటి ఆర్టిస్టులు చాలామంది ఆయన వల్ల మాకు పని దొరికింది. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి మంచి రెస్పాన్స్ ఉందండి. సెకండ్ డే, థర్డ్ డే మొత్తం నేను విజయవాడలో మూవీ చూశాను. అన్ని కాలేజ్ గర్ల్స్, అన్ని ఫ్యామిలీస్ అంతా బాగా చూశారు. నిన్న ఈవినింగ్ నుంచి ఫ్యామిలీస్ బాగా రావటం మొదలైందండి. ఈవెన్ వాళ్ళ మార్నింగ్ షో అన్నీ చాలా చక్కగా నడుస్తున్నాయండి. ఈ మూవీలో
పవన్ చాలా మంచి డైరెక్షన్ చేశాడు, మా నారా రోహిత్ గారు, ఇంకా అందరూ నందిత, ప్రభాస్, సీను, సత్యం, రాజేష్ అందరూ మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. మూవీ ఓపెనింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు మేము సాంగ్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఎంతో సపోర్ట్ చేసి ఈ సక్సెస్లో మా వెనకాల ఉన్నందుకు ఐ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఎవ్రీ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సావిత్రిని ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు అందరికీ వెరీ బిగ్ థ్యాంక్ యూ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ సచ్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్. అండ్ ఈ సక్సెస్ వెనకాతలో ఉన్న పర్సన్స్ ఎవరంటే ఇట్స్ పవన్ అండ్ మన ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ యువర్ ఫిల్మ్. అలాగే అన్ని క్యారెక్టర్స్, రోహిత్ హెస్ బిన్ అ వండర్ఫుల్ కోస్టార్, అలాగే ప్రభాస్, సీను గారు, రాజేష్, ధన్య, మురళీ శర్మ గారు, రమప్రభ గారు అందరూ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు సావిత్రితో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ ఆడియన్స్ అందరికీ సినిమాని మంచి హిట్ చేసినందుకు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానండి, ఏదో కొత్త కథ కాదు, సోలో తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రం. అండ్ సీన్లు ఎమోషన్స్ ఫ్రెష్గా ఉంటాయండి. సో అది మళ్ళీ ప్రూవ్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి, మీడియా వారికి ఈ సినిమాని సపోర్ట్ చేసినందుకు అండ్ ప్రమోట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది పవన్ సార్ని, సావిత్రి లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు. అండ్ రైటర్ కృష్ణ చైతన్య, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ సినిమాని మమ్మల్ని నమ్మి నిర్మించినందుకు. అండ్ ఇంత సినిమాకి ఇంత మంచి పేరు రావడానికి కారణం ఆయన సినిమాని నమ్మడం, ఆ సినిమాని నమ్మి ఆ సినిమాకి ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టి ఇవాళ ఇంత పబ్లిసిటీ చేసి ఇన్ని నెంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ చేసినందుకు ఆయన కృతజ్ఞతలు. అండ్ మై హోల్ టీమ్, వసంత్ ద డిఓపి ఆఫ్ ద ఫిలిం, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ గారికి, అలాగే మా కొరియోగ్రాఫర్స్ నిక్సన్, విజయ్ అండ్ బృందా గారికి, అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ హరి గారికి, అండ్ మై హోల్ టీమ్ ఫ్రమ్ ఆర్టిస్టులు నందిత, మై కోస్టార్ నందిత, అండ్ మిగతా ఆర్టిస్టులు మురళీ శర్మ గారికి, అజయ్ గారికి, ప్రభాస్, సీన్, సత్యం, రాజేష్ గారికి, అండ్ ఫిష్ వెంకట్, రవిబాబు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాని నమ్మి మాకు సపోర్ట్ చేసి అండ్ చాలా కోఆపరేట్ చేసి ఈ సినిమాని టైంలో పూర్తి చేయడానికి అవకాశం ఇచ్చినందుకు. అండ్ ద హోల్ క్రూ ఆఫ్ సావిత్రి ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ద లైట్ మ్యాన్, ప్రతి ఒక్కరి ఎఫర్ట్స్ లేకపోతే ఇవాళ మేము ఇంత ఆనందంగా ఇక్కడ మీ ముందు ఉండేవాళ్ళం కాదు. సో దిస్ హోల్ క్రెడిట్ అండ్ ద సక్సెస్ మాది మాత్రమే కాదు, ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ద లైట్ మ్యాన్ ప్రతి ఒక్కరికి డెడికేట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఐ హోప్ మీరు మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేసి సినిమాని ఇంకా మంచి సక్సెస్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.